హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? సో ఇవాల్టి మన వీడియో అయితే హెవీ ఆయిలింగ్ అండి. హెవీగా ఆయిల్ పెట్టుకొని జడ వేసుకొని చూపించమని చాలా కమెంట్స్ వస్తున్నాయి. సో నా ఫాలోవర్స్ కోసం నేనైతే వీడియో చేస్తున్నాను. సో వీడియో చూసే వాళ్ళందరూ వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీరు ఎండ్ వరకు చూస్తేనే నాకు యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, వీడియో చూసాక తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్, మీ సబ్స్క్రిప్షను నాకు చాలా అవసరం అండి. సో ఒక చిన్న లైక్ చేయండి. మీ వాల్యుబుల్ టైంని నా కోసం ఒక్క 5 మినిట్స్ స్పెండ్ చేసి వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా అవసరం. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియని వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో నేనైతే చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి వెళ్ళండి. వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకే వీడియో అయితే హెవీగా ఆయిల్ పెట్టుకున్నప్పుడు మనం ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటే బాగుంటుంది అంటే బయటికి వెళ్ళేటప్పుడు అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు అంటే హెవీగా ఆయిల్ పెట్టుకుంటే వీలైనంత వరకు హెయిర్ని ఫోల్డ్ చేసేస్తే బెటర్. సో బాగుంటుంది, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. బట్ బయటికి వెళ్ళాలంటే ఒక మంచి హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటాం కదా, అప్పటికప్పుడు హెడ్ వాష్ చేసి వెళ్ళడానికి కుదరకపోతే. సో దానికోసమే ఈ వీడియో. నా సబ్స్క్రైబర్స్ అడిగారు చాలామంది, సో వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూడండి, ఓకేనా? వీడియోకి లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో రిక్వెస్ట్, వీడియో కంప్లీట్గా చూసేయండి. కంప్లీట్గా చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. సో నా హెయిర్ కోసం నేను ఎలాంటి కేర్ తీసుకుంటాను ఏంటి అనేది ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను అందరికీ. సో ఇంకా వీడియో అయితే రన్ అవుతుంటుంది. ఆయిలింగ్ అయితే ఎక్కువగా నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తానని చెప్పాను కదా, ఆయిల్ అయితే ఎక్కువ పెట్టుకున్నాను. సో ఇలా హెవీగా ఆయిలింగ్ అంటే నేను నార్మల్గా మరీ హెవీ ఆయిలింగ్ అంటే ఇంట్లో ఉన్నప్పుడే చేసుకుంటాం కదా, బయటకు వెళ్ళినప్పుడు మరీ హెవీ ఆయిలింగ్ బాగోదు. సో ఆయిలింగ్ కూడా మనం వీక్లీ 2 టైమ్స్ తప్పకుండా ఆయిలింగ్ అయితే చెయ్యాలండి. లేదంటే హెయిర్ డ్రై అయిపోయి క్రాక్స్ వచ్చేసి హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. సో ఆయిలింగ్ హెయిర్కి చాలా అవసరం. మనకి ఫుడ్ ఎలాంటిదో హెయిర్కి ఆయిల్ కూడా అలాంటిదే. సో తప్పకుండా ఆయిలింగ్ అయితే చేస్తూ ఉండాలి. ఇంక వీడియో బోర్ కొట్టుకున్న వెనకాతల పక్షులు అయితే అరుస్తున్నాయి చూసారా, వాటి కిచకిచమనే సౌండ్స్ ఎంత బాగుంటాయో వినడానికి. అసలు మా ఇంటి దగ్గర మా పల్లెటూరులో అయితే మార్నింగ్ లేవగానే అలాగే ఈవినింగ్ టైం అయితే మరీ చక్కగా అరుస్తాయి. వినసొంపుగా ఉంటుంది వాటిలో కిచకిచమని. చూస్తున్నారు కదా, వినండి ఒకసారి. సో వీడియో బోర్ కొట్టుకున్న వాటి సౌండ్స్తో అయితే రన్ అవుతూ ఉంటుంది, చూసేయండి. వీడియో చూసాక వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అడిగాను కదా సబ్స్క్రైబ్ చేసుకోమని, సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ బాయ్ అందరికీ. బుజ్జి బుజ్జి పక్షుల అరుపులతో అయితే వీడియో రన్ అవుతూ ఉంటుంది, చూసేయండి. ఆ సౌండ్స్ వినుకుంటూ ఇంకెలాంటి సౌండ్స్ కూడా యాడ్ చేయట్లేదు. సో లైక్, సబ్స్క్రైబ్, ప్లీజ్ కమెంట్ అండ్ బాయ్ బాయ్.